భిక్షపతి రాగిరి నేను సాగలేను అయితే మరి తీసుకోవాలి ఎందుకు నువ్వు మాకు ఇవ్వాలి ఎందుకు నువ్వేమైనా మాకు కొని ఇచ్చినవా లేకుండా మాకైనా 10 రూపాయలు ఇచ్చారా నువ్వు తీసుకోరా బతుకురా చెప్పి నువ్వేమైనా మాకు ఇచ్చినవా తిరిగి తిరిగి వేయించుకొని మీకు ఓట్లు వేయించుకొని మిమ్మల్ని పెద్ద చేస్తే మమ్మల్ని లత్కోరం చేస్తున్నావు ఇంకేముంది మా బతుకుతారు అంత పోయినాక నాకున్నది మేము నలుగురు అన్నది అమ్మలో మా నలుగురులో మాకున్నది మంచి 20 గుంటల భూమి 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి మాకేం గవర్నమెంట్ జాబులా లేకుంటే మాకేమైనా ఇస్తావు గవర్నమెంట్ జాబులు ఇవ్వాలి ఉండదు కదా మరి పోయినా మరి నా భూమి ఉంటే అందరు గవర్నమెంట్ జాబులు అట్టయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం అవునా కదా మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకో బతకాలి ఇలా ఈ భూమి కోసం నా భార్య అటెంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నారు నేను అయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాడుతూ అడుగుతా అని చెప్పిన నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏది రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్నా ఉత్తగట్లా పోయింది మనకున్నదే 20 గుంటల భూమి అది పోయినాక మనం ఏం చేసుకో బతాము నాకు 4 కొడుకులు 3 బిడ్డలు అధికారులు ఏమంటారు భూమి ఇప్పిస్తాము ట్రిబ్యునల్ మారుస్తామన్నారు ట్రిబ్యునల్ మారుస్తామన్న మాట ఇప్పుడు ట్రిబ్యునల్ మారుస్తున్నా మారుతా అది మాకేం తెలుస్తలేదు ఎక్కడ మారవాలి అక్కడనే మాకు యాదగిరి కుట్టది ట్రిబ్యునల్ అక్కడి నుంచే రింగ్ అయిపోయింది మళ్ళీ మాలంతకెళ్ళి బ్రిడ్జి పడ్డది రాగిరినంతా మొత్తం కింద దొక్కి పెట్టారు మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది రాగి కింద పంజదొడ్డతో నిర్మాణంలో మొత్తం ఆ గ్రామాన్ని మొత్తం పంజదొడ్డతో ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లి మొక్కాలే వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియలే వాళ్ళ రూట్లోకి వెళ్ళి మొత్తం బజార్ వాళ్ళు ఎట్లున్నారు మాకు తిరుగులాలు మాకు వద్దు మార్చాలి మా పిల్లలు వస్తారు మాకైతే నోట్లో మన్నే ఉంది ఇంకా ఇంట్లో ఏం లేదు కలిస్తే మా మొఖాలు వస్తలేదు అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి అన్ని మాట్లాడతాను చెప్పాను పెద్ద పెద్ద లీడర్లు సరే మీ మాటలు మేము నమ్మినాము ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది మాకేం నమ్మకం లేదుగా ఈ ప్రజలంతా ఇంతమంది అభివృద్ధి చేసి దౌర్జన్యం చేసి వ్యవహారం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్లేస్తారు ఎట్లొస్తావు ఏ అధికారంతో అడుగుతావు ఏ అధికారంతో అడుగుతావు ఇవాళ ఎంతమంది ఎన్ని అంటారు ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు అది ఏమో మరి అది ఏమొస్తుంది ఇక మా ఇంకా వచ్చేది ఇకనా అమ్మో ఇది ఎన్ని ఓట్లు పోతాయో చూసుకో ఇట్లా చేస్తే 100,000 ఓట్లు పోతాయి అయ్యా తెలిసిందా ఇప్పుడు నేను 60, 70, 50, 60 వేల కింద భూమి ఇవాళ గుంజుకుంటే నాకు 2 ఎకరాల కాలత్తి అరే డెవలప్ అయితే ఎంత బతకాలా డెవలప్ భూమి ఉండి బతుకు తినే బువ్వ చాయ్ తాగు పాలు తాగు మా గొర్రెజీ వాళ్ళని పోయినాక పాలు తాగు ఏమిటి పాలు తాగు బంద్ అయ్యి చాయ్ బంద్ అయ్యి నువ్వు పాలు తాగకుండా మేము పంట తాగం నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం అవునా కాదా నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం మేము తింటున్నాం మేము బతికిస్తున్నాం ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం గడ్డి పెట్టుకుంటున్నాం కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ సాగుతున్నాం నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి దానే లేదు ఏం చేయాలి 6 కిలోలు నూకలు చేస్తున్నాం ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం ఎవరిచ్చారు రైతు బంధు లేదు ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను మోడీ పైసలు ఎంత పడుతున్నాయా రుణమాఫీ లేదు మా బ్యాంకులలో 10 పైసలు లేవు నువ్వేం చేసినా మోడీ పుణ్యాన దీన్ని ఏమంటారు మనకి మోడీ ఇచ్చేది ఈ 2000 రైతు అన్నా ఇంకా మోడీ మాకు ఇస్తున్నాడు ఆ 2000 రూపాయలు 4000 పింఛన్ ఇస్తాను 4000 పింఛన్ లేదు ఆడేళ్ళకి గ్యాసులు ఇస్తాను గ్యాసులు లేవు ఆడేళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు పని లేక బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు లేదా మమ్మల్ని నష్టం చేస్తాం పెట్టావా అరే నష్టం కాకపోతే ఉందా మా దగ్గర ఎక్కువ తీసుకున్నాను తక్కువ వాళ్ళకు పుణ్యానికి తీరుతున్నారు ఇప్పుడు తిరుగులు అంటే బస్సు ఎక్కువ ఆడేళ్ళు తిరిగి రావాలి చాలా మంచి మాట అప్పుడు కూడా మేము ఎప్పుడైనా మేము ట్రిబ్యునల్ మార్పు కావాలనే కోరుకున్నాం ఇది పోతుంది ఎన్నోసారి ధర్నా చేసినాం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాము పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాం జైల్లో పడ్డాం జైల్లో పోయినాం కలెక్టర్ ఆఫీస్ పోలీసు వాళ్ళు మమ్మల్ని గుంజు కొట్టదని తయారైతే పెద్ద మనిషి నీకు ఆవేశం ఎక్కువ ఉంది నన్ను నేను ఒక్కరిని కదా నేను 2 నుక్కొని పడతాను అయ్యా నాకు ఆవేశం ఉన్నా కూడా నేను ఒక్కరిని పడా నేను 2 వాడేసుకొని పడతా అని చెప్పిన ఇప్పటి కూడా షేరే
ముందడి గుర్తా ఇప్పటికైనా ఇద్దరు పట్టుకొని గుంజిన వెనక పోతే పేరు ఇంకా పేరే పెట్టు. నేను అంత ముఖ్యమంత్రి చెప్పేది నా తిరుమలాలు పోవద్దు, నువ్వు నాకు ఇవ్వద్దు. కాదంటావా? ఇక్కడ 4 కోట్లకి ఎకరం పోతుంది, 4 కోట్లకి 5 కోట్ల కోటి ఎకరం ఇచ్చి తీసుకుంటావా? అట్లా తీసుకున్నా కానీ మాకు ఇప్పి భూమి ఆనే మా దగ్గర చెప్పి మేము బయట మా ఇల్లు విడిచిపెట్టి బయట దేశాల్లో బతకాలని ఏముంది? మేము బయట బతకాలని లేదు మాకు. బతకం ఇందిరమ్మ రాజ్యం చెల్లుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇంత ఘోరం చేసిన విధంగా అరే ఎక్కడ అప్పుడు ఎన్ని గుర్తులు ఇందిరమ్మ కాంగ్రెస్ ఎన్ని గుర్తులు, కాడెడ్ల గుర్తు, ఆవు గుర్తు, చేయి గుర్తు, ఎన్ని గుర్తులు మారినాయి ఇందిరమ్మ. ఇందిరమ్మ ప్రపంచంలో ఇట్లుందా? అన్ని విధాలు ఆమె వేసి పెట్టింది. అర్జల గింజలు నౌకరు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, పింఛన్లు ఇచ్చింది. ఏది ఏది ఇప్పుడు యాదో వస్తున్నా ఒక్కటి కూడా చేయలే మాకు. ఇంతవరకు ఏ పనులు మాకు వ్యవసాయానికి నమ్మి గెలిపించుకున్నాం అంతే. అంతే ఏదయ్యా ఏది లేదయ్యా ఇప్పటిదాకా మాకు ముఖాలు చూపించే మాట్లాడలేదు. అయ్యా అని మీటింగ్ వచ్చి అయ్యా అని ఇట్లా చేయలు అంటే ఇటే చూస్తుంది కానీ మా దిక్కే చూస్తలేడు, మా మొగాలే చూస్తలేడు. ఏమైనా అటే చూస్తున్నాడు. మేము ఏదో నువ్వు చెప్పిన మాట మేమే మరి మా మాటలు ఎందుకు నువ్వు? మాతోటే కదా మీరు గెలిచింది, మా ప్రజలతోటే కదా మీరు గెలిచింది. మరి మా ప్రజలు మాకు ఆపద వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం, మీ పెద్దగా చెప్పుకున్నాం. మా ఆపద వచ్చా మా ఆపద ఎవరు తీర్చాలి చెప్పండి? మా ఆపద ఎవరు తీర్చాలి? పెద్దోళ్ళు పోతే దగ్గర రాని ఏమంటారు? నాయన మనం పోవద్దు, మాకేం నౌకలు ఉన్నాయంటే అట్టుందా? మేమేం చేస్తాం? మేము కూలిని చేసుకొని బతున్నాం. ఆ కూలిని కూడా దొక్కట్లేదు, మాకు ఏది లేదు. ఇంకా మాకు ఉన్నదేమున్నది? మేమన్నా కొట్టామా? ఒక ప్లాట్ కొనం వల్ల పోయినాక ఒక్క ప్లాట్ కొనం ఇక 25,000, 26,000, 30,000 ఒక గజం పోతుంటే నాది ఉన్నది గజాలు పోయినాక నేను ఏం చేసుక బతకాలి? దాసి దయాల పాలైంది. ఏమో దయ్యంపి అనుకుంటేది, డక్కల పాశం అనుకుంటుంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను డక్కలలో అయిపోయినాం. దయ్యంపి అనుకున్నా ఒకటే, డక్కల పాశం అనుకున్నా ఒకటే. మరి అంతే. అతిగా సంపన్నుడు అది వివరం చెప్పిండు. ఉన్నోడు ఒక పెద్ద మనిషి, వాడెప్పుడైతాడు నిర్దోషి. బ్యాంకుల్లో నా వాళ్ళ ఖాతాలు వాడు వేయాడు పిల్లికి పిడిసా. ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇంకా చాలా మాట్లాడతా, అవన్నీ మాకు అవసరం లేదు. నేను రుణమాఫీ 9 కూడా తీసుకోవాలి ఇంతవరకు. ఎన్నాడు ఒక 5 పైసలు కూడా ఆయన సొమ్ము, ఒక 5 పైసలు కూడా నేను తీసుకోలే. పింఛన్ వస్తుంది 6,000 వస్తుంది పింఛన్. ఎక్కడ అదే 2,000 పింఛన్ నడుతున్నా, 2,000 కూడా టైంకి ఇస్తాను లేదు. ఏది ఎక్కడ 24 తారీఖు వచ్చేది, మనకి 25, 26కు ఇట్లా వస్తున్నాయి. ఎంత పోతుంది మీ భూమి? ఎంత పోతుంది? 4 ఎకరాలు పోతుంది. 4 ఎకరాలు పోతుంది. మరి నష్టపరిహారం ఇస్తుందా గవర్నమెంట్? ఏం తగ్గ పెడుతుందో నాకేమని కాదు, ఏమి ఇచ్చేది మాకు తెలుస్తున్నది. పోవాలంటే పోవాలంటుంది. మరి ఎక్కడ పోవాలి, మేము ఏ రాజ్యం పోవాలి అని మేము మొత్తుకుంటున్నాం. మరి ఏం చేస్తాడో తెలియదు సర్కారు, అది ఒక్కటే తేడాడుకుంటున్నాం. మన భూమి మనకు కావాలని ఏమి ఇస్తున్నా దానికి మన భూమి వస్తుంది. అంత భూమి ఏడ కొనిస్తున్నా కొనియమని ఆయన కొనియమను. కోట్ల భూమి మాకు ఏమి ఇచ్చినా దండిగే ఆయన ఏం లేదు. మాకు భూమి చేయాలి, అదొక్కటే తేడాడుకుంటున్నాం. మా అమ్మ వచ్చింది, ఇప్పుడు మా తమ్ముడికి పోతుండే. మాకు ఎకరిస్తే ఎక్కడ కూడా అలానే పోతుండే. నష్టపరిహారం 3 పెంచిస్తున్నాం అంటున్నాం. ఏ 3 ఇచ్చినా అది మన భూమి మనకు రాదు. నువ్వు కోర్టు ఇచ్చినా రాదు. కోర్టు ఇప్పుడు కోర్టు ఉన్నాయంటే ఇస్తారా? భూములు ఉందా, కోర్టులు ఉన్నాయి. పైసలు ఏముంది, పోతాయి ఉంటాయి, ఇప్పుడే పోతూనే ఉంటాయి. ఆ జీవితం అంతా ఉన్న భూమి పిల్ల తరానికి. డెవలప్మెంట్ మీకోసమే చేస్తున్నమాట. అంతా డెవలప్ అవుతారు, మంచిగా అవుతారు అంటారు. మంచిగా అవుతుంది, మంచిగా పోవాడు. గానే సీటే గానే పోయినాక ఏం మంచిగా అవుతుంది? ఏం మంచిగా కాదు, అంత ఉంటదే. అమ్మారిపేటనే ఉండే, అమ్మారిపేట నుంచి మళ్ళీ గానే వేస్తే మన న్యాయం ఉందా? రైతుల నష్టం చేసినాక అది ఇంకేమన్నా ఉద్యోగాలు ఏమన్నా పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని పోతారు మా తమ్ముళ్ళు. గొర్రె పిల్లలు బర్రె దూడలు బతికించుకుంటాం కానీ మేమేమి ఎక్కడ పోలే వరకు అన్ననే బతికినాం, అన్నీ సచ్చినాం.
అంతే కరువు వచ్చిన అంతే కాలం వచ్చిన అంతే పత్తి మండకుంది అంతే ఇవాళ రేపు పత్తి వచ్చిన సదస్యాలు ఉంది అన్ని సొంత కంకులు ఏరుకునేది ఇన్ని బుక్కేది ఈ నీళ్ళు తాగేది బతికినాం ఇప్పుడు అది పోయింది ఇది పోయింది బాధలో మొత్తం అందరు మా కాకేయలేదు మా పెద్ద అందరూ ఓన్ పోయి ఆడుకుంటాలి అవతలంగా వాళ్ళని కేర దొరకక పేదోడ దొరికినాడు చదువు సంజ లేనోడే దొరికించుకున్నాడు. సో విన్నారు కదా. సో ఈ విధంగా కంప్లీట్ కావాలని మా గరీబ్ వాళ్ళని కావచ్చు మా రైతులు మేమే దొరికినామా అని చెప్పి ప్రధానంగా ఈ రైతులు కూడా అక్కడ ఉన్న భూ నిర్వాసితులు కూడా త్రిపురాలకు సంబంధించిన భూ నిర్వాసితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తారు. సో మాట్లాడదాం ఇంకొంత మందితో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం.